అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు దేశ సరిహద్దులో యుద్ధం జరిగితే ఆయుధాల కోసం పక్క దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం. కానీ రాను రాను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం వేరే దేశాలకు సప్లై చేసేంత స్థాయికి ఎదిగాము. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలిలోని స్టేడియంలో ఏదైతే వైభవ్ విజ్ఞాన్ 2025 పేరిట ఇక్కడ మనకు టీవీలో కావచ్చు, అక్కడ సరిహద్దులో కనిపించే ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలన్నింటినీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు. అసలు ఆయుధాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ విద్యార్థులు ఏ విధంగా వచ్చి దీన్ని చూస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకుందాం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో వైభవ్ విజ్ఞాన్ పేరిట ప్రదర్శన అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 3 రోజుల పాటు ఈ విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన అనేది జరగనున్నది. నా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఏదో దేశ సరిహద్దులో ఉన్నట్టు ఉంటాం, కానీ ఇవన్నీ కూడా మన కళ్ళ కట్టినట్టు ఇప్పుడున్న విద్యార్థులకు అవగాహన పెంచడం కోసం ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రదర్శన అనేది ప్రారంభమైంది. మొత్తం మీద విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనము ముఖ్యంగా అణువాయుధాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు, వీటినన్నింటిని కూడా అటు సినిమాల్లో కావచ్చు వీటినన్నింటిని చూస్తుంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు విద్యార్థులకు తెలియజేసే విధంగా వాటిపైన అవగాహన పెంచుతూ మొత్తం మీద ఈ సైన్స్ డే సందర్భంగా ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఒక్కసారి అసలు ఈ ఆయుధాలను ఏ విధంగా వాడతారు అనేవి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, అసలు ఇవన్నీ ఎట్లా వాడతాం? మనం సినిమాల వరకే చూస్తుంటాం, పిల్లలు కావచ్చు, ఏ విధంగా రెస్పాన్స్ అనేది ఉన్నది? రెస్పాన్స్ చాలా బాగుందండి. పిల్లలకి అసలు దీని ఉద్దేశం ఏదైతే మొదలు పెట్టామో ఇది వాళ్ళకు ఒక అవగాహన, ఇంట్రెస్ట్ పెంచడానికి, వాళ్ళలో ఒక క్యూరియాసిటీ పెంచేసి రేపు ఈ డిఫెన్స్ సెక్టర్లో అవకాశాలు కానీ టెక్నాలజీస్ కానీ అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రీసెర్చ్లో భాగస్వాములు అవ్వడానికే ఇది మనం అరేంజ్ చేసాం. సో ఏదైతే ఈ మిసైల్స్ కానీ ఇవన్నీ ఏదైతే ఇక్కడ ప్రదర్శిస్తున్నామో మనం, వీటి ఏంటంటే మన మీరు చెప్పినట్టుగా వాళ్ళు సినిమాలో చూసింటారు, కానీ యాక్చువల్గా రియల్గా ఎలా ఉంటాయి అండ్ వాటి అప్లికేషన్స్ ఏంటి, దాంట్లో ఎంత ఎఫర్ట్ ఉంటుంది, ఏ టెక్నాలజీస్ అందులో ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్లో ఎలాంటి ఆయుధాలు రాబోతున్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్యూరియాసిటీ పెంచడానికే ఇది చేసాం. ఇప్పుడు ఏదైతే ఈ మిసైల్ చూస్తున్నారో ఇది వన్ ఆఫ్ ద ఒకనొక బ్యాలిస్టిక్ మిసైల్ మన దగ్గర ఉన్న వాటిల్లో ఇది ఇప్పుడు తయారవుతుంది మన దగ్గర, అంటే డిజైన్ స్టేజ్లో ఉంది, కంప్లీట్ అవుతుంది. దీన్ని మనం బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఫైర్ చేశాక ఇది ఆల్మోస్ట్ ఆల్ వాతావరణం క్రాస్ చేసి బయటికి వెళ్ళి దెన్ ఒక పారాబోలిక్ పాత్లో రీఎంటర్ అయ్యి మనకి ఎక్కడైతే మనం దానికి ముందుగా ఫీడ్ చేస్తామో అక్కడ వెళ్ళి టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దీని మెయిన్ ఏంటంటే చాలా స్పీడ్, ఇది హైపర్సానిక్ స్పీడ్లో వెళ్తుంది అండ్ అత్యంత ఖచ్చితంగా మనం ఏదైతే టార్గెట్లు వాటికి ఇచ్చామో వాటిని ఛేదించగలదు. అండ్ దీంట్లో వచ్చింది ఏంటంటే ఈ మిసైల్ ప్రత్యేకతలు ఏంటంటే ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాడి మనం చేసాం. సో దీని ప్రకారం మనం కంపారేటివ్గా ఇలాంటి మిసైల్స్ వరల్డ్లో చూస్తే ఇట్ ఈస్ లైక్ ఈ మిసైల్స్ అన్ని ఈ ఫోటోలో చూసినట్టుగా ఇట్ ఈస్ తయారు చేయబడింది. దిస్ లెంత్ వచ్చేసి 1.2 మీటర్ డయామీటర్తో ఒక 10 మీటర్ల లెంత్ ఉంటుంది అండ్ అరౌండ్ 11 టన్నుల బరువుతో ఇది 400 నుంచి 1500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చాలా ఖచ్చితంగా ఛేదించగలదు అనమాట. అండ్ టార్గెట్ డేటా బట్టి మనం కావాల్సిన ఏ వార్ హెడ్ కానీ ఏదైతే కావాలో మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు అయితే ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకున్నాయో ఇప్పటివరకు ఉన్నాయో దాన్ని అన్నింటినీ వాడేసి దీన్ని చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్న వాటిల్లో యూజర్కి చాలా అనుకూలంగా వెరీ యూజర్ ఫ్రెండ్లీ అంటాం కదా, యూజర్ ఫ్రెండ్లీ పరంగా తయారు చేయబడిన మిసైల్ అనమాట ఇది. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఇందులో ఇన్కార్పొరేట్ చేసామన్నమాట. ఇది అంటే ఎమర్జెన్సీ టైంలో వాడతారా లేకుంటే ఎలా? ఇది ఏంటంటే ఈ మిసైల్స్ అన్నీ కూడా మనం 400 నుంచి 1500 కిలోమీటర్లు రేంజ్ చేయాలంటే శత్రు దేశాలతో యుద్ధం చేయగలిగినప్పుడు ఇది మోసుకెళ్ళగలిగే వారెడ్ కెపాసిటీ అరౌండ్ 500 కేజీల కంటే పైన ఉంటుంది. సో ఇది డిస్ట్రాయ్ చేయడం అంటే రెగ్యులర్గా వాడేది కాదు, మనం బార్డర్లో పెడతాం, ఎక్కడైతే రిక్వైర్డ్ ఉందో యుద్ధం జరిగినప్పుడే వాడతారు. ఇలాంటి పెద్ద మిసైల్స్ అన్నీ కూడా మనం డైలీ వాడడానికి ఉండదు అనమాట. ఎప్పుడైతే యుద్ధం జరిగి పరిస్థితి చేదాటిపోతుందో మనం పరిస్థితి కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇలాంటివన్నీ పనిచేస్తాయి. సో బేస్డ్ మనకు అప్పుడున్న పరిస్థితులు బట్టి వీటిని వాడుకోవడానికి సైన్యానికి కావాల్సిన రెడీనెస్, ధైర్యాన్ని ఇస్తాయన్నమాట. కానీ బెంగళూరులోనే ఇప్పటివరకు ఏర్పాటు చేసేవారు, ఇలాంటి హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు, ఏమంటారు?
బెంగళూరులో ఎందుకంటే అంతకుముందు కూడా బెంగళూరు మన ఎస్పెషల్లీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఒక హబ్గా ఉండింది. అంతకుముందు అక్కడ ఉన్న హెచ్ఏఎల్ వల్ల కావచ్చు, అదంతా కావచ్చు. హైదరాబాద్లో కూడా ఈవెన్ బెంగళూరు ప్రాజెక్ట్స్కి హైదరాబాద్ నుంచి చాలా సపోర్ట్ ఉండింది, ఇండస్ట్రీ నుంచి కానీ మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఉంది. సో ఇక్కడ మన దగ్గర కూడా చాలా ఇండస్ట్రీ బేస్ ఉంది. సో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలామంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావాలని, ఇక్కడ మన హైదరాబాద్లో ఇన్ని ప్రోడక్ట్స్ తయారవుతున్నాయని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో రెస్పాన్స్ కూడా మీరు చూస్తున్నారు, అరౌండ్ 200 స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ ఇవాళ ప్రత్యేకంగా వచ్చి చూస్తున్నారంటే దాని పర్పస్ ఒక రకంగా నెరవేరినట్టే. సో ఈ అవగాహన తీసుకురావడానికే హైదరాబాద్లో పెట్టడం జరిగిందండి. సో జనరల్గా మనం చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం వార్ జోన్లో మాత్రమే ఇలాంటివి మిసైల్స్ అనేవి చూస్తుంటాం. కానీ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో వీటినన్నిటినీ ముఖ్యంగా పిల్లలకు తెలిసే విధంగా వాటి యొక్క లాభాలు కావచ్చు, వాటిని ఏ విధంగా వాడతారని కూడా ఇక్కడ గైడ్ చేస్తూ వాటిని గురించి మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం మీద మంచి స్పందన వస్తున్నది. 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు ఈ ప్రదర్శన అనేది జరగనున్నది. మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇవి జనరల్గా మనం వార్ జోన్లో మాత్రమే, ఒకవైపు టీవీలో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేరుగా ఇక్కడ హైదరాబాద్లో తీసుకొని వచ్చి రావడంతో పెద్ద ఎత్తున అటు స్కూళ్ళ నుంచి కావచ్చు, కాలేజ్ నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు చూడడానికి. అండ్ అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వస్తుందంటూ కూడా ఒకవైపు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే 200 పైగా స్టాల్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు, అటు డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఇవన్నీ ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాటు చేసిన అనంతరం వాటిని అన్నింటిని ఏ విధంగా వాడతారు అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భం చూసుకోవచ్చు. వీటినన్నింటినీ కూడా చిన్న చిన్న పిల్లలకు వాటి యొక్క యూసేజ్ కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భము. మొత్తం మీద గచ్చిబౌలి స్టేడియం అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాండ్ వస్తుందని కూడా వచ్చిన వాళ్ళందరూ దాన్ని నోట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు నేర్చుకోవడానికి కావచ్చు. వీటినన్నింటినీ కూడా మొత్తం మీద అందరినీ, ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఆకర్షిస్తున్నారు. గతంలో 2 ఏళ్లకు ఒకసారి బెంగళూరులో ఎయిర్ ఇండియా పేరిట ఇలాంటి షో అనేది నిర్వహించారు. కానీ మొదటిసారి హైదరాబాద్లో నిర్వహించారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, మొత్తం ఒక వార్ జోన్లో ఉన్న పరిస్థితి ఫీల్ కనిపిస్తున్నది. వార్ జోన్లో వాడేటంటే అన్ని ఆయుధాలు, అటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం అందరికీ కనిపించే విధంగా, అందరూ చూసే విధంగా తీసుకొని వచ్చారు. మొత్తం మీద అటు ఈరోజు సైన్స్ డే సందర్భంగా అందరూ స్కూల్లో నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం గైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద విశేష స్పందన వస్తుందంటూ కూడా ఒకవైపు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో స్టాల్కు ఒక్కో ప్రత్యేకంగా, ఎందుకంటే మనకు చాలా రేరుగా కనిపిస్తుంది. అలాంటిది ఈ 3 రోజుల పాటు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం ఈ మిసైల్స్ని కూడా చూడొచ్చు. ఏ విధంగా మొత్తం కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఇవన్నీ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున స్టూడెంట్లు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఏంటి అసలు ఏ విధంగా ఉంది రెస్పాండ్? చాలా బాగుందండి. నిజంగా డిఆర్డిఓకి మా న్యూ ఇయర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఖమ్మం నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ చూడటం కోసమే వచ్చాము. ఎగ్జిబిషన్ ఏదైతే మేము ఊహించుకొని వచ్చామో అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. ఈ బ్రహ్మోస్ చూసినట్లయితే ఇది ఇండియా అండ్ రష్యా భాగస్వామ్యంతో తయారైనటువంటి ఒక మిసైలు. ఈ మిసైల్ మేము డైరెక్ట్గా చూడగలిగామంటే ఈరోజు ఈ సైన్స్ డే పుణ్యమా అని ఈ డిఆర్డిఓ వాళ్ళకి కల్పించినటువంటి అవకాశం. అట్లాగే అగ్ని 5 కానివ్వండి, ఈ బ్యారల్స్, ఈ గన్స్, మిసైల్స్, ఇవన్నీ కూడా మేము దగ్గర నుంచి వాటిని టచ్ చేసే అవకాశం కూడా మాకు డిఆర్డిఓ కల్పించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లాంటి అవకాశాలు విద్యార్థులు కూడా ఇచ్చినట్లయితే విద్యార్థులు ఇంకా వాళ్ళకు ఒక ఎంతూజియాజం పెరుగుతుంది, వాళ్ళలో నేర్చుకోవాలి, ఇన్వెన్షన్ అనే తపన పెరుగుతుంది అనేది మా ఆకాంక్ష. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా మీరు ఒక 4 మాట్లాడకండి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, అందరు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి, ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఫస్ట్ టైం కదా రావటం, ఎలా అనిపిస్తుంది? ఏమేమి చూసావు? నేను అక్కడి నుంచి అగ్ని 5 చూసాం. నెక్స్ట్ మేము ఇక్కడ గన్ చూసాము, ఏటాక్స్, మిసైల్ చూసాం. టైప్స్ ఆఫ్ మిసైల్స్. సో ఇప్పటివరకు టీవీలో, సినిమాలో మాత్రం చూసారు, ఫస్ట్ టైం చూసారు, అంటే ఎగ్జైట్గా ఫీల్ అయ్యారా? ఎలా? మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా తెలుసుకోవాలని బాగా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా గైడ్ చేస్తున్నారా? ఖమ్మం నుంచి వచ్చారా? ఖమ్మం నుంచి వచ్చారా? న్యూయార్క్ స్ప్రింగ్స్ హై స్కూల్.
ఏమైనా థ్యాంక్ యూ ఏమైనా చెప్తారా? జనరల్గా ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం ఇది. మేము ఇంకా బాగా థ్యాంక్స్ చెప్తాం, ఇంకా నేర్చుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్. సో ఏ క్లాసు? 9th. 9th. సో ఇక్కడికి వచ్చి ఆ ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ అది లైవ్లో చూడడం ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూడాలనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కలుగుతుంది ఎవరికైనా. వాటి వల్ల యూజెస్ అన్నీ తెలుసుకున్నాక నిజంగా ఇలాంటి మన ఇండియాలో ఉండడం నిజంగా గ్రేట్ అని. ఒకప్పుడు వార్ జోన్ అంటే మనకు వేరే దేశాలపైన ఆధారపడము మిసైల్స్ కోసం. ఇప్పుడు మనం సొంతంగా మేక్ ఇన్ ఇండియాలో మనమే తయారు చేస్తున్నాం, మనం వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నాం. సో ఏ విధంగా ఉంది ఫీల్? అంటే అదొక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, సో ప్రౌడ్ టు బి ఇండియన్ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెథడిస్ట్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ సెకండ్ ఇయర్ అండి. ఇక్కడ హ్యాబిట్స్. అంటే ఎలా తెలిసింది ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని? ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మాకు కాలేజ్ తరపున వచ్చాం మేము. మా సార్స్ వాళ్ళు మాకు చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, దాని నుంచి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడికి సెండ్ చేసి. సో వచ్చాక ఏం మోటివేట్ అయ్యారు? మేము ఇక్కడ డిఆర్డిఓ, బీడిఎల్, ఈసీఐఎల్ వీళ్ళందరూ కలిసి చేసే ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ అయితే మనకి డిస్ప్లే చేస్తున్నారు. మొత్తం అన్నీ మనకి అక్కడైతే ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు చేసే మొత్తం మోడల్స్ అన్నీ పెట్టారు. కానీ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. వీళ్ళు డైరెక్ట్గా రియల్ బ్రహ్మోస్ ఇంకా ఇవి ఎలా ఉంటాయో తీసుకొచ్చి మన ముందైతే ప్రజెంట్ చేశారు. నిజంగా స్టూడెంట్స్కి ఇంకా ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది. అంటే జనరల్గా ఇవి టీవీల వరకే చూసా, అంటే ఇంత పెద్ద మిసైల్స్ ఇడికి తీసుకొస్తారని కూడా. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే చిన్నవి నార్మల్గా మేము ఎగ్జిబిషన్ అంటే మోడల్స్ చూపిస్తారు చిన్నగా అనుకున్నాం, కానీ వీళ్ళు రియల్గా తీసుకొచ్చి ఇంత పెద్ద మోడల్స్ మా ముందు ప్రజెంట్ చేసేసరికి మేము నిజంగా ఫస్ట్ చూడంగానే షాక్లో ఉన్నాం. మేము నిజంగా ఎప్పుడు అనుకోలేదు రియల్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి. బ్రహ్మోస్ ఇంకా అగ్ని, నాగాస్త్ర, వరుణాస్త్ర అన్నీ తీసుకొచ్చి మనకి లైవ్లో చూపిస్తున్నారు వీళ్ళు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి స్టూడెంట్స్కి అయితే. అందరూ వచ్చి చూడొచ్చు. ఇంకా ఇది రేపు కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ రోజు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా రేపు కూడా రావచ్చు. అంటే డిఫెన్స్లో రావడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నార్మల్గా అందరూ మేము డిఫెన్స్లో వెళ్తాం, మేము డిఆర్డిఓలో జాయిన్ అవుతాం, ఎన్ఆర్ఎస్సీలో జాయిన్ అవుతాం అని అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఏం ప్రిపేర్ చేస్తారు, అక్కడ ఏముంటుంది వర్క్ అనేది తెలియదు. వీళ్ళు ఇట్లా తీసుకొచ్చి ఎగ్జిబిషన్లా ప్రజెంట్ చేసేసరికి వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏం చేయబోతున్నారు, ఏం నేర్చుకోబోతున్నారు, మనకి ఏం స్కిల్స్ ఉండాలనేది మనకి ముందే తెలుస్తుంది. చాలా ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి అనేది చాలా మంచి అవేర్నెస్ వస్తుంది. అంటే పెద్ద మిసైల్ని చూసినాక ఎలా అనిపించింది? నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిసైల్స్ ఇంత పెద్ద సైజులో ఉంటాయని చెప్పి ఫస్ట్ మాకు తెలియదు. బట్ ఈ ఎగ్జిబిషన్లోకి వచ్చి చూసిన తర్వాత చాలా షాక్లో ఉన్నాం మేము కూడా. అంత పెద్ద మిసైల్స్ ఎలా తయారు చేస్తారు, వాళ్ళ టెక్నాలజీస్, ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఏం మెటల్స్ యూజ్ చేస్తారు, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్నీ ఇంత పెద్ద సైజులో క్యారీ చేస్తాయని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నిల్చోవడం ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఏరోనాటికల్ కాలేజ్. ఏ విధంగా ఉందంటే ఎక్స్పెక్ట్ చేసాం. ఫస్ట్ ఇంటర్నల్గా లోపల స్టేడియంలో చూసినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ ది స్టేడియం వీ కెన్ మంచి యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడ మంచి ప్రజెంటేషన్ అనేది ఇచ్చేసారు. డిఆర్డిఓకి థ్యాంక్స్ చెప్పచ్చు. ప్లస్ రైజింగ్ తెలంగాణ కోసం ఇటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయవలసిందే. కాబట్టి ఇటువంటి వాటికి ఇంకెన్నో రేవంత్ అన్న కానీ ఎవరైనా కూడా ఇంకొన్ని మరిన్ని ఏర్పాటు చేయాల్సిందే కోరుతున్నాం. అంటే ఒకప్పుడు మన భారతదేశం మిసైల్స్ అంటే వేరే దేశాల నుంచి మనము కానీ ఇప్పుడు మనమే ఇంపోర్ట్ అవునండి, అవును. డిఆర్డిఓ ప్రత్యేకంగా చేయాల్సిన కార్యక్రమం అదే. కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా మాకు ఇంటర్నల్గా లోపల స్పీచ్ ఇచ్చింది కూడా దాని గురించే. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ రష్యా యాన్షియంట్ డేస్. బట్ ఈ రోజున మనమే ఇంకా ఎక్స్పోర్టింగ్ చేసే కాడికి వచ్చేసాం కదా. సో మీరు ఇప్పుడు యూఆర్ ద ఫ్యూచర్ జనరేషన్, యూ షుడ్ నో అబౌట్ దట్ అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లోర్ దట్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పేసి ఒక గుడ్ స్పీచ్ ఇచ్చేసారండి. మంచి ఇంతవరకు సినిమాలలో చూసుడే, బట్ లైవ్లో ఎప్పుడో ఒకసారి ట్రైన్లో గూడ్స్ క్యారియర్లో అది ఉండేది. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ వెల్. ఓకే, అంటే చిన్నపిల్లలకి అవేర్నెస్ పెరుగుతుంది కదా. చాలా యాంగ్జైటీగా అంత మంచిగా చూస్తున్నారు కదా. దే ఆర్ లెర్నింగ్ సంథింగ్, ఎంతో కొంత లిటిల్ బిట్ నాలెడ్జ్ అబౌట్ ది వాట్ ఈస్ డిఆర్డిఓ అండ్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఆర్ ద మిసైల్స్. దే షుడ్ నో ఎవ్రీథింగ్. ఎట్లయినా స్కూళ్ళల్లో ఇవన్నీ డిస్కస్ చేయరు. సో బై దిస్ ఈవెంట్ దే షుడ్ నో
సమ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అంతే. ఎవ్రీ సైన్స్ డేకి ఇలాంటి కండక్ట్ చేయాలి. అవును ఇది మాత్రం ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఎంతో కొంత ఇవాళ ఎంజాయ్మెంట్ చూస్తారు కావచ్చు కానీ దే నో వాట్ ఈస్ వాట్ అంతే. క్లాసు శాంతనెస్ ఎక్కడ నుంచి న్యూ ఇయర్ ఏ స్కూల్? ఖమ్మం న్యూ ఇయర్ హై స్కూల్ అవునా? అంటే ఇక్కడికి టీచర్స్ తీసుకొని వచ్చారు. టీచర్స్ సో ఎలా అనిపించింది ఇక్కడ ఇవన్నీ లైవ్లో చూడడం, మిసైల్స్, పెద్ద పెద్ద మిసైల్స్? అంటే ఎంజాయ్గా ఉంది. ఫ్యూచర్లో కానీ మనకి యూజ్ అయ్యింది టీచర్ వెళ్తావా డిఫెన్స్లోకి? ఎందుకు? చూసి మొత్తం ఇన్స్పైర్ అనిపించింది. సో ఎక్కువగా ఏం నచ్చాయి? అన్ని మిసైల్స్ మంచిగానే ఉన్నాయి. అన్ని స్టాల్స్ చూసారా? అన్ని స్టాల్స్. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ 4కి బయలుదేరినాం. 4కి బయలుదేరికి ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. మొత్తం తిరిగి మొత్తం ఇప్పుడు లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం. ఏ క్లాస్? 8th క్లాస్. 8th క్లాసా? ఎక్కడ నుంచి ఎక్కడ స్కూల్? ఖమ్మం న్యూ ఇయర్ స్కూల్. సో ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది ఇక్కడ? అంటే ఫస్ట్ టైం కదా చూడటం, ఎలా ఫీల్ అయ్యారు? షాకింగ్గా ఫీల్ అయ్యాం. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో పెద్ద పెద్ద మిసైల్ చూసినప్పుడు ఏమనిపించింది? ఎక్కాలనిపించింది, డ్రైవ్ చేయాలనిపించింది. ఎందుకు డిఫెన్స్లోకి ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. ఎయిర్ ఫోర్స్ గురించి చాలా ఉన్నాయి. ఇంకా ఎయిర్ ఫోర్స్ మీద అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా. ఇంట్రెస్టింగ్ ఫైటర్ జెట్ ప్లేన్స్, బాంబ్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూస్తుంటే. ఇంకా ఆ ఫైటర్ జెట్ ప్లేన్స్ వాళ్ళు మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు కొన్ని ఆన్సర్స్ చెప్పినందుకు. చాలా చార్ట్స్ అని, పాంప్లెట్స్ అని చాలా నేర్చుకున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా చాలా వచ్చింది. మళ్ళీ గైడ్ చేస్తున్నారా? చాలా బాగా గైడ్ చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన్ వైభవ్ 2025కి రెస్పాండ్ అనేది మామూలుగా రావటం లేదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వార్ జోన్లో ఉన్నామా అని కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జనరల్గా పెద్ద పెద్ద మిసైల్ మనం సినిమాలో చూస్తాం, కానీ అవన్నీ లైవ్లో పెట్టడం చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అటు స్టూడెంట్స్ తరలి వచ్చి చూస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన అనేది జరగనుంది. మొత్తం 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, అన్ని త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఏవైతే మిసైల్స్ కావచ్చు, పరికరాలు కావచ్చు, యుద్ధంలో వాడేటువంటి వాటినన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. మొత్తం మీద విశేష స్పందన వస్తుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప అటువే, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.